మీరు క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే టీవీ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు టీవీ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం ఒక మంచి సువర్ణ అవకాశం తీసుకువచ్చారు. కింద లింక్ ని క్లిక్ చేసి మీ ఫుల్ డీటెయిల్స్ ని 30 మినిట్స్ లో ఫుల్ఫిల్ చేసి మీకు కావాల్సిన క్రెడిట్ కార్డ్ ని ఎంపిక చేసుకోండి. మేము తలపెట్టిన డెవలప్మెంట్ యాక్టివిటీస్కి చాలామంది సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా రైతుల సహకారం మరవలేనిది. అనుకున్న దానికన్నా కూడా ఇంకా కాస్త ఎక్కువగానే కూడా అందరూ కూడా స్పందిస్తున్నారు. ఇరిగేషన్, డ్రైన్స్, కెనాల్స్ అన్నీ చాలా చోట్ల సుమారు ఒక 10 స్థావరాల్లో 10 చోట్ల ఎట్ ఏ టైం స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయే 30 రోజుల్లో అంటే పూర్తిగా వర్షాలు వచ్చి మళ్ళీ పంటలు నార్మల్ టైంకి చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద వర్క్స్ కంప్లీట్ చేస్తామన్న విశ్వాసం నిన్న చాలా ప్రాంతాలు సందర్శించిన తర్వాత మాకు కలిగింది. ఈ సందర్భంగా ఏదైతే మేము ఫండ్ కలెక్ట్ చేస్తున్నామో అది మా రైతులే కాదు, నా స్నేహితులు కూడా చాలామంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇవాళ రిలీజ్ అయిన కల్కి 2898 నా చిరకాల మిత్రుడు అశ్వినీదత్, చలసాని అశ్వినీదత్ అంటే తెలియని వాళ్ళు లేరు. ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసిన వ్యక్తి. అలాగే నాగ్ అశ్విన్ దత్ గారి అల్లుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఈరోజు ఉదయమే తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ షో 4:15కి చూడటం జరిగింది. మన పురాణాలని గౌరవిస్తూ మన మహాభారతంలోని ఒక ఘట్టాన్ని ప్రేరణగా తీసుకుని పాండవుల వంశాంకురం అంటే అభిమన్యుడి వంశాంకురాన్ని అంతమొందించిన అశ్వత్థామ దగ్గర నుంచి ఆ కథని తీసుకెళ్ళిన విధానం అంటే మన మైథాలజీలో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి టెర్మినేటరు, స్టార్ వార్సు ఇటువంటి చిత్రాలను తలదిన్నే రీతిలో ఆ అవుట్లైన్తో మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ పురాణం క్యారెక్టర్స్ని తీసుకొచ్చి కల్కి 2 ఎప్పుడు వస్తుందా అని కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని చెప్పి అప్పుడు ఎంత టెన్షన్ పడ్డారో జనం. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ సినిమా. అంటే ఇది పౌరాణికం అనాలా, సైన్స్ ఫిక్షన్ అనొచ్చు, అన్నీ కూడా వండర్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ ప్రాజెక్ట్. సో అందరూ కూడా మరి వాళ్ళందరికీ టికెట్లు దొరకవు, వీలైనంత త్వరగా ఆ సినిమా చూడమని ఈ సందర్భంగా నా మిత్రుడు నా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రైనేజ్ డెవలప్మెంట్ ఫండ్కి 5 లక్షల రూపాయలు తన వంతుగా ఒక స్నేహితుడిగా నేను చేపట్టిన కార్యక్రమానికి ఈ మంచికి ఆ సినిమా కూడా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా హిట్ అయిన సందర్భంగా నాకు ఇవ్వటం జరిగింది. అందుకు నా మిత్రుడు అశ్వినీదత్కి నా హృదయపూర్వక, నా ఉండి నియోజకవర్గ ప్రజల తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మా డెవలప్మెంట్ వర్క్, ఈ చేపట్టిన కార్యక్రమాలు, ఈ డ్రైనేజ్ అండ్ ఇరిగేషన్ కెనాల్స్ కార్యక్రమాలన్నీ మరి గత 5 సంవత్సరాలుగా పారమట్టి కూడా తీయలేదు. దానికి 2009 తర్వాత మరి ఎక్కువ ఫోకస్ ఏరియాగా దీన్ని పట్టించుకోవాలా.
ఇప్పుడు మా నూతన ప్రభుత్వ సహకారంతో విత్ గుడ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, అంటే కలెక్టర్ కావచ్చు, జాయింట్ కలెక్టర్, వీళ్ళందరూ ఎక్సలెంట్ టీం వర్క్తో మొదలుపెట్టి ఇంకా మామూలుగా మా వాళ్ళందరూ ఆ ఊరు రావాలి, ఈ ఊరు రావాలి, విజయోత్సవాలు చేసుకుందామని చెప్పి రమ్మంటం జరిగింది. కానీ నేను ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు కిక్ స్టార్ట్ చేసి నెరవేర్చే దిశగా ముందుకెళ్ళిన తర్వాత అప్పుడు విజయోత్సవం చేసుకుందాము అని చెప్పి మా వాళ్ళకి చెప్పి నేను ముందుగా ఎక్కడా కూడా విజయోత్సవ సంబరాల్లో నా నియోజకవర్గంలో ఇప్పటి వరకు పాల్గొల. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి అప్పుడు ఎమ్మెల్యేగా నిజమైన విజయోత్సవాలు చేసుకుందామనే దిశగా ముందుకెళ్తున్నాం. అలాగే మాకు ఇంకొక ప్రధాన సమస్య, చుట్టూ నీళ్లు, పక్కనే గోదావరి, తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి. ఎందుకంటే ఆక్వాకల్చర్ బాగా డెవలప్ అయింది. బట్ దానివలన కొన్ని రిపర్కషన్స్ ఏంటంటే మరి చక్కటి తాగునీటి వసతి కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. మరి దానికి కూడా మరి గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక స్కీమ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత కొంత కంప్లీట్ అయింది, ఆగింది. నేను ఎంపీగా ఉన్న ఫస్ట్ 5-6 నెలల్లో చాలా పని కంప్లీట్ చేశాం. ఆ తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాష్ట్ర బహిష్కరణ శిక్ష విధించిన తర్వాత అది ఎక్కడ వేసిన గొంగలి అక్కడేగా పడింది. ఎవడో పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు తిరిగి ఆ పర్టికులర్ స్కీమ్ని కూడా రీవ్యాంప్ చేసే దిశగా కార్యక్రమం మొదలుపెట్టాం. ఫస్ట్ ఫేజ్లో అంటే ఆగస్టు 15 నా టార్గెట్, ఆగస్టు 1 అని అధికారులకు చెప్పి, ఒకవేళ ఆలస్యం అయినా కూడా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆ పరిమళ వాటర్ స్కీమ్ అంటారు దాన్ని, దాని ద్వారా 2 మండలాల్లో, అంటే ఒక ఆకివీడు మండలంలో పూర్తిగా, ఇంకొక మండలంలో పార్షియల్గా కంప్లీట్ చేసి అదే స్పీడ్తో జనవరి 1 నాటికి మిగిలిన ఇంకొక 25 నివాస ప్రాంతాలకి, అంటే ఒక విలేజ్లో, పెద్ద విలేజ్లో అయితే 2-3 రీజియన్స్ ఉంటాయి, 2-3 కాలనీలాగా. సో అలాగా ఓవరాల్గా ఈ 15th ఆగస్ట్ నాటికి ఒక క్లోజ్ టు 34 నివాస ప్రాంతాలకి, ఆ సెకండ్ ఫేజ్లో ఇంకొక 20 ప్రాంతాలకి కూడా ఈ చక్కటి మంచినీటి సరఫరా చేయటం జరుగుతుంది. ఇదే కాకుండా గతంలో కూడా చెప్పడం జరిగింది, స్కూళ్ళు పారిశుధ్యత, దీని మీద కూడా ఈ 2 ఒక షేప్కి వచ్చిన తర్వాత, అంటే నా నెక్స్ట్ ప్రణాళిక చెప్తున్నాను మీకు మీడియాకి. ఈ స్కూల్స్లో బాలికలకు మరి బాత్రూమ్లు,